పాపానికి ఏమున్నదంట? ప్రాయశ్చిత్తం ఉన్నది. అంటే పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడున్నది? ఏం చేస్తే వచ్చింది? ఏమన్నా దేవుని దృష్టిలో ఏమన్నా మంచి కార్యాలు చేస్తే వచ్చిద్దా? లేదంటే దాన ధర్మాలు చేస్తే వచ్చిద్దా? లేదంటే అన్నదానాలు చేస్తే వచ్చిద్దా? లేదంటే భూదానాలు చేస్తే వచ్చిద్దా? లేదంటే వస్త్రదానాలు చేస్తే వచ్చిద్దా? లేదంటే అవయవదానాలు చేస్తే వచ్చిద్దా? లేదంటే పుణ్యకార్యాలు చేస్తే వచ్చిద్దా? బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. మనం ఎలాంటి వాళ్ళమో కనబడుతూ ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చాలండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే నీతిమంతుడు ఈ భూలోకంలో ఎవరు లేరు. అందుకే సొలొమోను గారు చెప్పారు, ఏమంటున్నారు తెలుసా? ఆ భూమి మీద ఎవరు లేరంట. ఏమండి, ప్రసంగ గ్రంథంలో 7వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఆ భూమి మీద ఒక్కడైనా లేడు. ప్రియా సోదరి, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నీతిమంతుడు లేడు అనగా నీతిమంతులు భూమి మీద ఎవరు లేరు. ఎవరు కూడా నీతిమంతులు కారు, ఎవరు కూడా పరిశుద్ధులు కారు, ఎవరు కూడా పుణ్యాత్ములు కారు. అయితే యేసు క్రీస్తు వారు ఆయన రక్తముతో కడగడానికి ఇష్టపడతాం.